బ్రేకింగ్ న్యూస్ అహ్మదాబాద్ ఘటన మరొక ముందే ఉత్తరాఖండ్లో మరో ఘోర ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ కుప్పకూలడంతో 7గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గౌరీకుండ్ త్రిచూకి నారాయణ మధ్య జరిగింది. డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వెళ్తుండగా గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు అధికారులు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కుప్పకూలిన హెలికాప్టర్ ఆర్యన్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. ఈ దుర్ఘటనపై వెంటనే స్పందించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్. ఉత్తరాఖండ్లో ఒక హెలికాప్టర్ అయితే కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. అయితే ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించి క్షతగాతులకైతే చికిత్స అందిస్తున్నారు. అయితే ఏదైతే అహ్మదాబాద్లో జరిగిన ఘటన మరొక ముందే మరొక హెలికాప్టర్ కుప్పకూలడంతో కూడా అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే దీనికి గల వివరాలను ఇప్పటికే సేకరిస్తున్నారు. అసలు ప్రమాదానికి వాతావరణ ప్రతికూలమే కారణమంటూ ఇప్పటికే విచారణ జరిపి అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చెప్పుకొస్తున్నారు. అయితే అసలు హెలికాప్టర్ కూలడంతో కూడా ఒక్కసారిగా అక్కడ ఏం జరిగింది, అసలు రీజన్ ఏంటనేది కూడా విచారించే పనిలో పడ్డారు అధికారులు. అయితే ఈ ఘటనలో ఎవరెవరు చనిపోయారు, వారంతా ఎక్కడి వారు అని డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ప్రతికూల వాతావరణమే ఈ ఘటనకి కారణం అంటూ కూడా నిపుణులు అయితే చెప్పుకొస్తున్నారు. సో ఏదైతే అహ్మదాబాద్ ఘటన మరొక ముందే మరొక హెలికాప్టర్ కూలడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే వరుస హెలికాప్టర్ ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని చెప్పుకోవాలి. మరి దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, అసలు ఈ రోజు కుప్పకూలిన హెలికాప్టర్లో అసలు ప్రాబ్లం ఏంటి, ఇష్యూ ఎక్కడ జరిగింది అనేది కూడా నిపుణులు అయితే విచారించే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి మృతి చెందింది ఎవరు, అసలు వారంతా ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకుంటున్నారు, కేదార్నాథ్ వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం జరిగినట్లయితే తెలుస్తుంది. సో అయితే దానిలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మరణించారు అనే వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దానిలో ఉన్నవారు ఎక్కడి నుంచి వచ్చారనే విషయాలు కూడా తెలుసుకుంటున్నారు నిపుణులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు లైవ్ లో. శివ, చెప్పండి, ఈ రోజు మరో హెలికాప్టర్ కుప్పకూలిన విషాద ఘటన అయితే మనం చూస్తున్నాము. అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఉదయం 5:30 సమయంలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో గుప్తకాశీ సెక్టర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆర్యన్ ఎయిర్లైన్స్ సంబంధించి ఈ హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికే ఇటు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తన అధికారిక నివాసం నుంచి వర్చువల్గా అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటు చార్ధామ్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఫ్రీక్వెన్సీని ఇటు హెలికాప్టర్ల రాకపోకలకు సంబంధించి ఫ్రీక్వెన్సీని అంటే అనుకున్న దానికన్నా కొంత తగ్గించి హెలికాప్టర్ల వినియోగం అనేది ప్రజెంట్ కొనసాగుతుంది. అది తాత్కాలికంగా ఈ సేవలను కూడా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల వివరాలను సేకరించి ప్రమాదం సాంకేతిక కారణాలా లేకపోతే వాతావరణం అనుకూలించక ఈ ప్రమాదం జరిగిందా అనే దానిపై ప్రజెంటు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి ప్రజెంట్ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా కూడా డీజీసీఏ తెలియజేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దీనికి సంబంధించి ఇప్పుడే వివరాలు సేకరించి దానికి సంబంధించి విచారణ చేపడుతున్నట్లుగా, దీనిపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ తెలియజేసింది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కానీ మరోవైపు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా దీనిపై స్పందించి వారికి సంతాపం వ్యక్తం చేశారు. దీంట్లో 5గురు పెద్దవాళ్ళు, ఒక చిన్న శిశువు, అలాగే వారితో పాటు పైలట్, వీరు 7గురు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందినట్లుగా కూడా ఇప్పటికే డీజీసీఏ ప్రకటించింది. ఏదైతే 15 కేదార్నాథ్ నుండి గుప్తకాశీకి ప్రయాణిస్తున్న ఆర్యన్ ఏవియేషన్కి సంబంధించిన బెల్ 407 హెలికాప్టర్ VTBKA ఈ ప్రమాదానికి గురైనట్లుగా కూడా
చెప్తున్నారు. హెలికాప్టర్లో ఇంతకుముందు చెప్పినట్లుగా 5 ప్రయాణికులు, ఒక శిశువు, ఒక పైలట్ ఉన్నారు. 7 కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడం, అందులోనూ ఉదయం సమయంలో కూడా కావడంతో అంటే ఉదయం 5:30 సమయంలో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ప్రమాదంలో మొత్తం 7 కూడా చనిపోయారు. 5:19 సమయంలో గౌరీకుండ్ సమీపంలో ఇది కూలిపోయినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఇక్కడ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో, చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ హెలికాప్టర్ల రాకపోకలకు సంబంధించి అంటే ముందుగా ఏదైతే హెలికాప్టర్లు కొనసాగుతున్నాయి రాకపోకలు, వాటి ఫ్రీక్వెన్సీని తగ్గించడం, మరోవైపు ఇప్పుడు తాత్కాలికంగా సేవలను కూడా నిలిపివేసినట్టు తెలుస్తుంది. మొత్తం ఇప్పుడు సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో వర్చువల్ సమావేశం నిర్వహిస్తున్నారు ఇటు పుష్కర్ సింగ్ ధామి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ రాకపోకలు నిలిపివేశారు. తర్వాత ఫర్దర్గా కూడా ఫ్రీక్వెన్సీని తగ్గించి అంటే సపోజ్ 20 హెలికాప్టర్లు కనుక ఒక రాకపోకలు ఉంటే దాంట్లో తగ్గించి కొన్ని హెలికాప్టర్లు మాత్రమే రాకపోకలకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కొన్ని సాంకేతిక లోపాల వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు వాతావరణం అనుకూలించకపోవడం వల్లే అక్కడ పొగమంచు కానీ ఇతర కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. దీంట్లో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో పైలట్తో సహా మొత్తం 6 ప్రయాణికులు ఉన్నారు. మొత్తం 7 కూడా ఈ ప్రమాదంలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఈ 7 కూడా చనిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. ఇక అక్కడ ఆ శవాలను తీసుకువెళ్ళేందుకు ఇప్పటికే అక్కడున్న స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి కానీ రెస్క్యూ సిబ్బంది కూడా ఆ శవాలను తీసుకువెళ్ళి వారి కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ప్రజెంట్ ఏదైతే దీనికి సంబంధించి తదుపరి మెరుగైన జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడ జాగ్రత్తలు తీసుకుంటూ తదుపరి చర్యలను సమీక్షిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ను, అక్కడ మరోవైపు చార్ధామ్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనే దానిపై కూడా ఎప్పటికప్పుడు ఇటు ఉత్తరాఖండ్ సీఎం కూడా అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వర్చువల్గా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనే అంశాలపై ఆయన ఆరా తీస్తున్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.